సుమారు 17 మెడికల్ కాలేజీలని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగా 5 కాలేజీలు ప్రారంభించడం, విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్తు ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటాయం పక్కర్లేదని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులు ఎక్కడికెక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే? రాష్ట్ర ప్రధానికి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. అందుకే అన్నాను, మాకే గురజాడ గారిని ఆయన పేరు ఎత్తినప్పుడు వచ్చి ఎంత గర్వపడ్డామో, ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాడని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు, విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని, దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయత్నం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక విప్లవీయ మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం. విధానాన్ని రూపొందించాం. ఈరోజు అదే విధానాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా పాటిస్తుంటే మళ్ళీ మన రాష్ట్రంలో భూమి కొంటాం కదా, మళ్ళీ వెనక్కి మళ్ళీ బీసీ నాటి విధానాలకి మళ్ళీ మనం వెళ్తున్నాం. అవునా కదా? ఆలోచన చేయమంటున్నాం. నేను దీని ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరిని విమర్శించి నేను మాట్లాడట్లే. వాస్తవ పరిస్థితుల్ని ఇవాళ విశదీకరిస్తున్నాం. జరిగిన పరిస్థితుల్ని జరగబోయే పరిస్థితుల్ని మీకు కంపేర్ చేసి చెప్తున్నాం. నాడు నేడుని ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక భవనాలు కట్టించి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రాంని ఆపేశారు. ఖర్చుల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరుగుతాయి, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. నాడు నేడు ప్రోగ్రాంలోనూ ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు డిజిటల్ ఎడ్యుకేషన్లో
సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుని మాకు అభ్యంతరంలే. కానీ పేద పిల్లలకు వచ్చి విజృంభించుకో అభ్యసించే అవకాశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశం మొత్తం మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ చేయాలని నిర్ణయం చేసిందో, సుమారు 50,000 స్కూల్స్కి వచ్చి అవి పెట్టాలని నిర్ణయం చేసిందో, దాన్ని ఏం చేద్దాం ఆలోచించేయండి. ఈ ధర్మం రాజకీయాలు అంటే విధానమైన నిర్ణయాలు ఉంటాయి, ఓకే ఫైన్. ఆ నిర్ణయాలు ప్రజలకు పనికి రావాలి. ఆ నిర్ణయాల వల్ల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి. ఆ నిర్ణయాల వల్ల పేదవాడి తాలూకు కొనుగోలు శక్తి పెరగాలి. అంతేగాని ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రకంగా సమంజసమో మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ఆలోచించుకోమని మరి కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఒకటే మాట, ఏదో ఒక ఏదైనా లెక్కలు చూసుకున్నప్పుడు, ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు స్లాబ్, 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు ఆదాయాలు ఉన్నాయి, ఆ రోజు వ్యయాలు ఉన్నాయి, ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, వెల్ఫేర్కి ఎక్స్పెండిచర్ ఎంత, దానివల్ల క్రియేట్ అయిన వచ్చిన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీడిపి ఎంత పెరిగింది, స్థూల ఉత్పత్తి, ఆ లెక్కలు వస్తాయి. కానీ 5 సంవత్సరాలు 1 సంవత్సరాన్ని చూపెట్టరు. ఆ లెక్కలు చూసుకుంటే ఓకే ఫైన్, నేను అభ్యంతరం లే. ఏ లెక్కలు చూసుకున్నా మీరు 14, 19, 24 ఏ లెక్కలు చూసుకున్నా అన్నిట్లో కూడా జీడిపి తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నా, లేవు జీవన ప్రమాణాలు పెరిగిన అన్నిట్లో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ రేటు ఎక్కువ ఉందనేది నేను నిర్దేశంగా చెప్తున్నాను. అది వాస్తవం. దాంతో పోటీ పడండి. ఒక సంవత్సరంలో ఎంత వచ్చింది ప్రొడక్టివిటీ, 5 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి ఆ ప్రొడక్టివిటీ కన్నా మేము దాడుతామని చెప్పి పోటీ పడండి. లేదు అప్పుడు వచ్చి 14-19 మంది 1,54,000 ఉంది తలసరి ఆదాయం, అది వచ్చి 2,20,000 రూపాయలకి అయింది. 2,20,000 నుంచి ఇప్పుడు మేము ఇంకా పెంచుతాం అని పోటీ పడండి, తప్పు కాదు. కానీ వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవడం సమంజసం కాదు. ఇవాళ నిన్న బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు వచ్చి మెయింటైన్ బోర్డుకి వచ్చి కేంద్రం వచ్చి ప్రకటన చేసింది. ఈ దేశంలో